సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారి సందేశం. బిడ్డ, నీ చుట్టూ కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష, ద్వేషాలు అన్నీ అల్లుకుని ఉన్నాయి. నువ్వు పడుతున్న బాధలకి కారణం కూడా అదే. నువ్వు ఏం చేయాలి, ఎలా ఈ కుతంత్రాల నుంచి బయటపడాలో నీ సాయి క్లుప్తంగా వివరిస్తాను. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా మనసు పెట్టి విను. నీ జీవితానికే కాకుండా నీ ఎదుగుదలకు కూడా చాలా మంచిది. వింటావు కదా బిడ్డ అని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి అని బాబాగారి మాటల్లోనే విందాం. మనందరికీ చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ప్రాబ్లం తీరితే బాగుండు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. కానీ మనం ఆ పరిష్కారమే మనం కనిపెట్టాలి. మనకు తెలియని విషయాలు కూడా తెలియపరిచే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి శ్రీనివాసరాజు గురూజీ గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవ, ఆస్తి తగాదాలు, ఇంకా అందరూ ఇబ్బంది పడే అప్పుల బాధ, ఇంకా స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి గుప్త సమస్యలున్నా ప్రతి ఒక్క సమస్యకు కూడా అతి తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది చూపబడుతుంది. ఖచ్చితంగా ప్రాబ్లం అనేది తీర్చడానికి గురూజీ వచ్చి మనకు ఒక మంచి సొల్యూషన్ అనేది చూపిస్తారు. శ్రీనివాసరాజు గురూజీ మన షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఆయన జ్యోతిష్యం చెప్తారండి. ఖచ్చితంగా గురూజీని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 9618516114. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. గురూజీతో మాట్లాడండి. మీ సమస్యని వివరించి ఖచ్చితంగా మంచి పరిష్కారం అనేది చెప్తారు. తప్పకుండా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇక బాబాగారు మనకు అందిస్తున్న ఆ సందేశం మనకు ఎంతో మంచిని చేకూర్చే మాట కాబట్టి బాబా మాటలు శ్రద్ధగా విన్నామంటే తప్పకుండా ఆయన ఏం చెబుతున్నారు, ఆయన మాటల్లోని అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని మనకు తప్పకుండా తెలుస్తుంది. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశంలో ముఖ్యంగా బిడ్డ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే నీ గురించి నువ్వు కాకుండా ఇంకెవరో ఆలోచించారు చెప్పు. కాబట్టి నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నీ మీద ఎన్నో కళ్ళు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలు అవన్నీ కూడా నిన్ను అతలాకుతలం చేస్తున్నాయి. నీ ఎదుగుదలను చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. ఆ యొక్క మనసు అనేది నువ్వు కనిపెట్టలేకపోతున్నావు బిడ్డ. వారు నీ ముందు నీ ఎదుగుదలని ఓర్వలేక మనసులోనే నీ మీద కుట్ర పెంచుకుంటున్నారు. పైకి మాత్రం చప్పట్లు కొడుతూ లోపల ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు మంచిగా ఎదుగుతున్నావు, మంచి స్థాయికి వెళ్తా ఉన్నావేమోనని. నీకు ఒక మంచి విషయం జరిగినా, ఒక మంచి పలుకుబడి వచ్చినా, నీకు ఒక విలువ జరిగినా వాళ్ళు తట్టుకోలేకున్నారు. కుట్రలు, కుతంత్రాలు ఎంతగా చెడు ప్రభావం అంటే అది కనుదృష్టి లెక్క బిడ్డ. ఆ కనుదృష్టికి నీ యొక్క ఎదుగుదల అలాగే ఆగిపోతుంది. అప్పుల బాధున్నా బతికేయచ్చు, కానీ ఇతరుల కుట్రలు, కుతంత్రాలు వాటిని బరాయించి వాటిని తప్పుకొని ఎప్పుడు కూడా బతకలేరు. కానీ అలాంటి కుట్రలు, కుతంత్రాలు నీ మీద ప్రభావితమయ్యాయి. వాటిని నువ్వు ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఆ విషయం ఎలా అని కూడా నేను చెబుతాను. నువ్వు ఈ యొక్క బాబా మాట ఖచ్చితంగా విన్నావు అంటే వాళ్ళ కుట్రలు, కుతంత్రాల నుంచి బయటపడతావు తల్లి. వాళ్ళ కుట్రలు నిన్ను ఏమీ చేయలేవు. ఎప్పుడో తెలుసా? నువ్వు వారి గురించి పట్టించుకోకూడదు. ఎవరు ఎన్ని అన్నా కూడా నువ్వు పట్టించుకోవాల్సింది నీ యొక్క దృష్టి అనేది నీ ఎదుగుదల మీద మాత్రమే ఉండాలి. నీ కష్టం మీద మాత్రమే ఉండాలి. నీ కృషి, పట్టుదల మీద మాత్రమే ఉండాలి. ఇతరులు అసూయపడ్డారనో, ఇతరులు కుళ్ళుకుంటున్నారనో, ఇతరులు కుతంత్రాలు చేస్తున్నారనో నీ యొక్క ఎదుగుదలను నువ్వు ఆపేసుకుంటావా? వారు ఏమన్నా కూడా నీ యొక్క గెలుపు అనేది వారు నోరు మూయించేలా ఉండాలి. నువ్వు ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తావు ఎప్పుడు నువ్వు నీ బాబా మాట విన్నప్పుడు. నీ బాబా మాట విని నేను చేయి అందించినప్పుడు తప్పకుండా చేయి కలుపు.
ఖచ్చితంగా నువ్వు అందరూ మెచ్చుకొని విలువైన స్థాయికి వెళ్తావు. నువ్వు కోరుకున్నది సాధిస్తావు. నువ్వు అనుకున్న స్థాయికి చేరుతావు. నీ లక్ష్యం వైపే నీ దృష్టి ఉండాలి. ఎప్పుడు కూడా నీ దృష్టి ఇతరులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ మెప్పు పొందాలి అని తాపత్రయపడితే నీ జీవితమే కదా నాశనం అవుతుంది. కాబట్టి గుర్తుంచుకో, ఎప్పుడు కూడా ఎవరో ఏదో అనుకుంటారని వారి కోసం బ్రతకడం కాదు. నీ కోసం నువ్వు బ్రతుకు. నీ కుటుంబం కోసం నువ్వు బతుకు. నీ జీవితాన్ని నువ్వు జీవించు. ఇతరుల గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం తాపత్రయపడుతుంటే నువ్వు ఎప్పటికీ కూడా ఎదగలేవు. నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా, ఎంత కష్టపడి పైకి ఎదిగినా వారికి కనిపించేది నీ కష్టం కాదు, నీ సంతోషం మాత్రమే. నీ సంతోషం, నీ ఎదుగుదల మాత్రం చూసి వారు ఓర్చుకోలేరు. కానీ వారు ఆనందించలేక పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. వారికి అలాంటి మనస్తత్వం ఉంటుంది కాబట్టి నువ్వు ఏమీ చేయలేవు. కానీ అలాంటి వారిని పసిగట్టి నువ్వే జాగ్రత్త పడాలి. ఇతరుల కందృష్టి, కుతంత్రాలు నీ మీద పడకుండా నువ్వు జాగ్రత్త పడాలి. కాబట్టి అలా ఎలా బాబా, ఎలా చెయ్యాలి అడుగుతావేమో. కష్టపడి బిడ్డ. ఇతరుల దృష్టి, ఇతరుల ఈర్ష్య, ఇతరుల అసూయలు ఏదీ నిన్ను ఏమీ చేయలేదు. ఎవరు తాకలేనంత అందని ఎత్తుకు ఎదుగు. నీ యొక్క విజయ ధ్వని అనేది వారి నోరు మూయించేలా ఉండాలి. నీ గెలుపు చూసి వాళ్ళు సంతోషపడరు. వారు ఎప్పుడు కూడా నీ యొక్క వైఫల్యం, నీ యొక్క ఓటమి చూసేవారు ఆనందపడతారు. పైకి గులాబీ ఎంతో అందంగా ఉన్నా ఆ గులాబీ లెక్క నువ్వు కనిపిస్తూ ఉంటావు. కానీ నువ్వు కింద ముళ్ళు లెక్క ఎన్ని కష్టాలు, బాధలు, అవమానాలు, ఎంత కష్టం దిగమింగావు. ఇవేమీ వాళ్ళకు అవసరం లేదు. ఇలాంటి సమాజంలో బతకడం చాలా కష్టమైన విషయమే. కానీ నువ్వు బతకాల్సిన ఒక రహస్యం కూడా ఉంది. నీ మనసు బలహీన పడేలా చూసుకోకూడదు. ముందుగా ఇతరుల మాటలు, ఇతరుల చేష్టలు, ఇతరుల కుట్రలు, ఇతరుల కుతంత్రాలు, వాటిని నీ ఎదుగుదల ఆపకూడదు. ఎందువల్లంటే వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు, నా వాళ్ళే కదా అనుకున్నాను అని నువ్వు ఎప్పుడైతే నిరుత్సాహపడతావో అప్పుడే నీ ఎదుగుదల ఆగిపోతుంది. నువ్వు కృషి చేయలేవు, బలహీన పడిపోతావు బిడ్డ. కాబట్టే చెబుతున్నాను, నువ్వు ఎప్పుడు కూడా బలంగా, ధైర్యంగా, ముందుగా మనోధైర్యంగా ఉండాలి. ఎంత గట్టిగా ఉంటావు అంటే ఒక విత్తనానికి తెలుసు దాని యొక్క బలం ఏంటో అని. ఒక విత్తనాన్ని ఏది కూడా ఆపలేదు. ఒక విత్తనం భూమిలో పడ్డప్పుడు ఆ విత్తనం చుట్టూ ఎంతో మట్టి ఉంటుంది, ఎన్నో రాళ్ళు ఉంటుంది. కానీ ఒక్కసారి తడి అనే ఒక కష్టం అనేది తగిలినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క విత్తనం అనేది మొలకెత్తుతుంది. మొలకెత్తి భూమిలోకి పాతుకుంటుంది. ఈ రాళ్ళు రప్పలు ఏమీ చేయలేనంతగా ఎదుగుతుంది. కాబట్టి నువ్వు కూడా ఇతరుల్లాంటి అసూయ, ఈర్ష్యాలుంటాయే, అవే ఒక రాళ్ళు, ఇసుక, రప్పల లెక్క. కానీ వాటిని నువ్వు అస్సలు పట్టించుకోకు. కృషి, ప్రయత్నం అనే ఒక నీరు లెక్క వంటి పదార్థాన్ని నువ్వు నమ్ముకో. ఖచ్చితంగా నీ ఎదుగుదల మంచిగా మొక్క పైకొచ్చి పువ్వులు, కాయలు కాస్తుంది. అలా నీ ఎదుగుదల ఉంటుంది, అలా నీ విజయం ఉంటుంది, అలా నీ గెలుపు ఉంటుంది. ఎవరైతే నిన్ను పీకేయాలి, నిన్ను తొక్కేయాలి అనుకున్నారో వాళ్ళే నీ యొక్క ఫలాలు, అంటే నీ యొక్క ఎదుగుదలకు సంబంధించిన నీ సహాయం కోరి వస్తారు. నీలో ప్రతిభ ఉంది కాబట్టి నీ సహాయం కోరి నీ చుట్టూనే తిరుగుతారు. అది కదా విజయం అంటే. అలా కదా బతకాలి. అదే కదా నీ బాబాకి సంతోషం. అలా బతకాలి బిడ్డ నువ్వు. అందుకే చెబుతున్నాను విను. నీ బాబా చెప్పినట్లుగా, నీ బాబా కోరుకున్నట్లుగా నువ్వు జీవించాలి. ఎవరో ఏదో అనుకున్నారని నీ బ్రతుకుని, నీ యొక్క జీవితాన్ని ఒత్తిడిమయంలో చేసుకోవద్దు. ఒత్తిడితో కప్పివేయకూడదు. మొలకెత్తే విత్తనంలా నువ్వు పైకి పచ్చదనంతో వెలగాలి. పచ్చదనంలో మొలకెత్తి నీలోని బలంతో చీల్చుకొని విజయం అనే పతాకం ఎగరేయాలి. ఖచ్చితంగా నీ జీవితం అందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఓర్వలేని కళ్ళుంటే అలాగే ఉండని. నీ విజయం చేసి ఇంకా ఓర్వలేకపోని
కుతంత్రాలు చేసే కుళ్ళుంటే అలాగే ఉండని, నీ గెలుపు చూసి అలాగే ఉండని. కానీ నువ్వు మాత్రం నీ కష్టాన్ని నమ్ముకో, నీ ప్రయత్నాలు మాత్రం ఆపకు. ఖచ్చితంగా విజయం నీదే అవుతుంది. నీ బాబా చెప్పిన మాట మనసులో ఉంది కదా. ఎవరి మాటలకు బలహీనపడద్దు. ఎవరి కోసమో నీ జీవితాన్ని తక్కువ చేసుకోకూడదు. ఎవరో ఏదో అన్నారని నీలోని విలువని తగ్గించుకోకూడదు. నీలోని బలం నువ్వు తెలుసుకో. ఇతరులు నువ్వు ఎదగకుండా ఉండాలని కొంతమంది మాటలతో మంత్రం చేస్తారు. అంటే నువ్వు ఇది చేయలేవు, నీకు ఇది రాదు, ఇలా కూడా మాట్లాడతారు. అలాంటి మాటలకి నువ్వు ఏమీ లొంగనవసరం లేదు. ఎందుకంటే నీ సత్తా నీకు తెలుసు. నీ సత్తా వారికి తెలిసినా కూడా నీ సత్తాని తగ్గించాలని ప్రయత్నిస్తారు బిడ్డ. ఎప్పుడు కూడా వారి ప్రయత్నాలకి నువ్వు లొంగకు. నీ కృషిని నమ్ముకో, కష్టపడు, నీ రహదారిలో ముందుకెళ్ళు. ఖచ్చితంగా అక్కడ విజయ పతాకం నువ్వు అందుకుంటావు. వీటికి మించి నీ బాబా ఆశీస్సులు ఉంది కదా. ఎప్పుడు ఈ సాయిని తలుచుకుంటున్నా నీకు ఈ సాయం చేయకుండా ఉంటానా? తప్పకుండా నిన్ను ఎలాంటి అడ్డంకులు ఉన్నా నా చెయ్యి అడ్డుపెట్టి నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. కష్టం వచ్చినప్పుడు కాపాడుతాను. నువ్వు సరైన దారిలో వెళ్ళకుంటే మంచి మార్గంలో నడిపిస్తాను. నీకు చేదోడు వాయదోడుగా ఉంటాను. ఖచ్చితంగా నీ సాయి ఆశీస్సులు నీకుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.